ఢీ ఫేమ్ పండు మాస్టర్ కి రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ ఆనందపురం దగ్గర పండు కార్ ని ఢీ కొట్టింది ఒక వ్యాన్. దీంతో పండు రెండు కాళ్ళకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం డాన్స్ మాస్టర్ పండు పరిస్థితి ఎలా ఉందో ఈ బ్రేకింగ్ లో మనం ట్రాక్ చేద్దాం. విశాఖ మెడికవర్ హాస్పిటల్లో ప్రస్తుతం పండు మాస్టర్ కి చికిత్స కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్ళకి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. బ్యాక్ డిస్క్ కూడా డిస్లోకేట్ అయినట్టుగా తెలుస్తోంది. మేజర్ సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లుగా అతని సన్నిహితులు చెప్తున్నారు. విశాఖ ఆనందపురం దగ్గర పండు కార్ ని ఒక వ్యాన్ ఢీకొట్టింది. తగరపు వలసలో నిన్న ఒక ఈవెంట్ చేసుకుని గాజువాక వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పండుకి కార్లో వెళ్తున్నప్పుడు వాంతులు కావడంతో రోడ్డు పక్కన కార్ ఆపారు. అయితే సరిగ్గా అదే టైంలో అతి వేగంతో వెనక నుంచి వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ పండు కార్ ని ఢీకొట్టింది. అయితే ఆ కార్ ముందున్న పండు పైకి కార్ ఎక్కేయడంతో ప్రమాద సమయంలో కారు ముందే అతను నిలబడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద తీవ్రతకి కారు అతని పైకి దూసుకు రావడంతో రెండు కాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. సో మన తగర్బోర్స్ దగ్గర నుంచి మేము ఈవెంట్ చేసుకొని బయలుదేరాం. సో వస్తుండగా నాకు ఇది వామిటింగ్ సెన్సేషన్ అయ్యి సో మన ఆనందపురం అది క్రాస్ చేసి ముందుకు వెళ్తుంటే ఒక ప్లేస్లో ఆగాను. వామిటింగ్ సెన్సేషన్ చూసాను. సో నేను కారు ముందుకు వెళ్ళి వామిటింగ్ చేస్తుండగా వెనక నుంచి కోల్ ఫార్మ్ ఉన్న ఒక ట్రక్ వచ్చి మా కారుని గుద్దింది. సో మా కారు నా మీదకి ఎక్కడంతో సో నా రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి. సో నాకు అప్పుడు నేను అన్కాన్షియస్లో ఉండే నాకు తెలియదు. సో హాస్పిటల్కి వచ్చాక తెలిసింది రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. అదే సిచ్యువేషన్. మీరు కారు ఆగి మీరు వామిటింగ్ చేస్తున్నారు. వామిటింగ్ చేస్తుండగా మీకు ముందు కారు ముందుకు వెళ్ళి ఉన్నారా అప్పుడు? అవును. డాన్స్ మాస్టర్ పండుకి రెండు కాళ్లు విరిగిపోయాయని విశాఖ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారు. అయితే ఒక మేజర్ సర్జరీ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు. అది మేము పరీక్షించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతనికి ఎడమ తుంటి కీలు అంటే హిప్ జాయింట్ అంటాం, హిప్ జాయింట్ డిస్లోకేషన్ ఒకటి నోటీస్ చేశాము. రెండోది రెండు కాళ్ళు అంటే మోకాళ్ళ కిందన టిబియా బోన్ అంటాం, మోకాళ్ళ కిందన యాంకిల్ జాయింట్ పైన రెండు కాళ్ళు విరిగిపోయింది. ఆ రెండింటిని మేము ఎమర్జెన్సీ రూమ్లో కొంచెం స్టెబిలైజ్ చేసి ఈరోజు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి వెంటనే హిప్ జాయింట్ రెడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఈ కాళ్ళకి ఆపరేషన్స్ ఇవాళ జరుగుతాయి, ఇంకా చెయ్యాలి అవి. అది అతని కండిషన్. అతనికి హెడ్ ఇంజరీ కూడా అయ్యింది, కానీ స్టేబుల్గానే ఉన్నారు పేషెంట్. ప్రాణాపాయ పరిస్థితులు అయితే లేరు ఈరోజు. మళ్ళీ నార్మల్గా అతను పనులు చేసుకోగలరు. అది 6 నెలల వరకు పట్టొచ్చు. 3 వారాల వరకు కొంచెం బెడ్ రెస్ట్ ఇస్తాం, తర్వాత నడిపించేస్తాం. ఈ కాళ్ళు కూడా ఇలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాబట్టి అదే బెడ్ రెస్ట్ చూసుకొని ఈ కాళ్ళు ఎప్పుడైతే ఎముకలు అతుక్కుంటాయో అప్పటి నుంచి మెల్లిగా మొబిలైజ్ చేయడం, ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం చేస్తాం. రెండు కాళ్ళకి రెండు చోట్ల ఒక దగ్గరే, ఇక్కడ ఎడమ కాలుకి ఒక దగ్గర, కుడి కాలుకి ఒక దగ్గర, మధ్యలో మోకాలకి యాంకిల్ జాయింట్కి మధ్యలో ఇరిగింది. కంప్లీట్గానే విరిగిపోయి దానికి రక్తం కూడా బయటకు వచ్చింది. దానికి ప్లాస్టిక్ సర్జన్ కూడా చూశారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆయన ప్లాస్టిక్ సర్జరీ కొంచెం స్కిన్ కవర్ చేయడం అది ఆయన చేస్తారు.